అంతరా చాప్టర్ 1. నాకు మూవీ మీద గానీ రిసెప్ట్ సెట్ మీద గానీ ఎటువంటి కోపం లేదు. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. మూవీ చూసాక నా ఫీలింగ్ చెప్పాలంటే ఎందుకు ఈ మూవీని అంతలా లేపుతున్నారో అర్థం కావడం లేదు నాకు. గట్టిగా చెప్పాలంటే ఈ మూవీ గురించి క్లైమాక్స్ ఒక 25 నిమిషాలు, ఇంటర్వెల్ ముందు ఒక 25 నిమిషాలు తప్ప మూవీలో చెప్పుకోవడానికి ఏమీ లేదు. క్లైమాక్స్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇంటర్వెల్ ముందు ఒక 25 నిమిషాలు ఉంటుంది భయ్య, చాలా చాలా బాగుంటుంది. గూస్ బంప్స్ వస్తాయి నెక్స్ట్ లో ఆ సీన్ మాత్రం. ఓవరాల్ గా ఈ మూవీ గురించి చెప్పాలంటే సగం నచ్చింది, సగం నచ్చలేదు భయ్య. క్లైమాక్స్ లో వచ్చే వరాహి అవతార సాంగ్ చాలా చాలా బాగుంది భయ్య. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మూవీలో ఎవరి క్యారెక్టర్ అయినా నాకు నచ్చిందంటే అది హీరోయిన్ క్యారెక్టర్ భయ్య. చాలా చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్ ఉంది హీరోయిన్ క్యారెక్టర్ మాత్రం. చెప్పాలంటే నేను హీరోయిన్ కోసం వెళ్ళాను భయ్య మూవీకి. ఇంకా రిసెప్షన్ యాక్టింగ్ గురించి చెప్పాలంటే 1 లో ఎలా ఉందో 2 లో కూడా అంతే ఉంది భయ్య. పెద్ద ఏమీ లేదు. ముఖ్యంగా నేను ఈ మూవీ గురించి నెగిటివ్ చెప్పడానికి మూవీలో చాలా చాలా లాగ్ ఉంటుంది భయ్య. నాకైతే చిరాకు వచ్చింది. క్లైమాక్స్ లో వచ్చే ఒక 25 మినిట్స్, ఇంటర్వెల్ ముందు వచ్చే 25 మినిట్స్ తీసేస్తే ఏమీ లేదు భయ్య మూవీలో. అంత డొల్ల. మూవీకి ఏమైనా అడెడ్ సీన్స్ ఉన్నాయంటే ఇవే భయ్య. కానీ ఈ మూవీని ఎందుకు అంతలా లేపుతున్నారో అర్థం కావట్లేదు భయ్య. ముందు నుంచి బాయ్కట్ కాంతారా అని చెప్పి ఇప్పుడు వచ్చేసరికి ఈ మూవీని తగలేపేస్తున్నారు మన తెలుగు ఆడియన్స్. ఈ మూవీని మన ఇంట్లో కూర కన్నా పక్కింట్లో కూర అంటేనే ఇష్టం కదా మన వాళ్ళకి. ఒకటి మాత్రం నిజం భయ్య, ఈ మూవీ 1000 కోట్లు కొట్టొచ్చు, కానీ ఒక్కసారి చూడడం మాత్రమే గొప్ప ఈ మూవీని. ఈ మూవీలో ఇంకో పాజిటివ్ ఇష్టం ఉంది భయ్య, అదే బీజం. చాలా చాలా బాగుంది భయ్య. నెక్స్ట్ లెవెల్ ఉంది బీజం. క్లైమాక్స్ లో వచ్చే బీజం అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది భయ్య. లిటరల్లీ నాకు గూస్ బంప్స్ వచ్చాయి. ఒకటి మాత్రం చెప్తున్నా, ఎవరైనా మూవీకి వెళ్ళాలనుకుంటే క్లైమాక్స్ ఒక 25 మినిట్స్, ఇంటర్వెల్ ముందు ఒక 25 మినిట్స్ మాత్రం కోసమే వెళ్ళాలి. ఆ రెండు తెప్పించి మూవీలో చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు అంతటి వల్ల. కానీ ఒకటి మాత్రం నిజం, వాళ్ళు మాత్రం మన మూవీస్ ని వాళ్ళ లాంగ్వేజ్ లో తొక్కేస్తారు. కానీ మన వాళ్ళు మాత్రం వాళ్ళ మూవీస్ ని నెత్తిన పెట్టుకుంటారు. కొన్ని బాగున్న మూవీస్ ని నెత్తిన పెట్టుకుంటారంటే అది కాదు, ఈ కాంతారా లాంటి మూవీస్ ని కూడా నెత్తిన పెట్టుకుంటున్నారు. మన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మన బాగున్న మూవీస్ ని తొక్కేస్తారు. వేరే ఇండస్ట్రీ మూవీస్ ని బాగోపోయినా లేపుతారు. సాహో ఎలాంటి మూవీ 1000 కోట్ల మూవీ, అప్పుడు ఫ్లాప్ చేసి ఇప్పుడు బాధపడుతున్నారు. ఇలాంటి 100 కాంతారాలు వచ్చినా సహా మూవీని 1% కూడా మ్యాచ్ చేయలేవు. ఇంకా చెప్పాలంటే మన వాళ్ళ గురించి చాలా ఎలాంటి మూవీ 1000 కోట్ల మూవీ, కానీ ఆ కన్నడ ఇండస్ట్రీ వాళ్ళు 700 కోట్లకి పరిమితం అయింది. మనం కూడా వాళ్ళ మూవీస్ ని బాయ్కట్ చేస్తే అప్పుడు లైన్ లోకి వస్తారు. చూడాలి ఈ కాంతారా చాప్టర్ 1 లాంగ్ రన్ లో ఎంతకాలం చేస్తుందని.